సార్ బర్డ్ ఫ్లూ అనేసి ఇప్పుడు కోళ్ళకు ఒక వ్యాధి వచ్చింది సార్. అంటే ముందు కూడా ఉండిందిలేండి, మళ్ళీ ఇప్పుడు ఈ మధ్య కొంచెం పెరిగింది. సో ఇప్పుడు చికెన్ తింటున్నారా లేరా అనేది జనాలు డైనమాలో పడినారు సార్. తినాలా వద్దా ఈ రోగాలు, ఈ న్యూస్ ఛానల్స్లో, యూట్యూబ్లో, వాటిలో చూసి. సో దాని మీద మీ అభిప్రాయం ఏంటి సార్? మామూలుగా ఇంతకుముందు 5-6 ఏళ్ళ క్రితం ఉండేది బాబు అది. అప్పుడు ఇట్లనే ఉండేది, తినకుండా ఉన్నారు. ఇప్పుడు చూసే టీవీలలో మీరు చూపించింటారు, ఇటీవలనే పేపర్లో వేస్తాను తెలంగాణలో. అందుకు చికెన్ షాపులు నిల్, ఫిష్ షాపులు ఫుల్ అని వేస్తూ ఉన్నారు. కానీ ప్రజలు కొంచెం నాగరికత పెరిగింది కాబట్టి తినడం 10% కన్నా తక్కువగానే ఉండదు. కానీ మటన్ బాగా ఎక్కువగా తింటున్నారు సార్. అంటే కొంతమందిని కూడా నేను క్వశ్చన్ అడిగితే వాళ్ళు చెప్పినారు, ఈ చికెన్ వేస్టేజ్ ఉంటుంది కదా సార్, ఆ వేస్టేజ్ అంతా చెరువులో వేస్తున్నారు. ఆ చెరువులో వేసినప్పుడు అవి చేపలు తినేసి, ఇప్పుడు మీరు చేపలు తిన్నా కూడా ఈ రోగం వస్తుంది అనేసి భయపడుతున్నారు, ఈ డిసీజ్ వస్తుంది అనేసి. దాని గురించి అది కూడా వాస్తవమే. ఎక్కువ సిటీ ప్రాంతాలలో ఈ వేస్టేజ్ ఎక్కువ పారేస్తుంటారు, వాళ్ళ చేపలు తింటుంటాయి. దానివల్ల కూడా మనకు తెలియకుండా చేపలేమో తింటున్నారు, కానీ మనకు తెలియకుండా వచ్చేదానికి ఆస్కారం ఉంటుంది. ఇంకొకటి, నాటుకోళ్ళు ఉన్నాయి కదా, నాటుకోళ్ళు బయట వీధుల్లో తిరుగుతుంటాయి. తిరిగేటప్పుడు కనీసం తేళ్ళు కానీ బళ్ళు కానీ తింటాయి, కానీ మనమేమో నాటుకోడి మంచిదని తింటున్నాం. అట్లనే చేపలది కూడా ప్రజలు దాన్ని చూడకుండా తింటున్నారు. సార్ థ్యాంక్ యూ సార్. అన్నా బర్డ్ ఫ్లూ అని ఇప్పుడు కోళ్ళకు వ్యాధి వచ్చింది కదా, సో దాని గురించి ఏమైనా చెప్తారా? అంటే మీరు చికెన్ తింటున్నారా, తినడం లేదా, సో ఎట్లా ఏంది దాని కథ అని కొంచెం ఏమైనా వివరిస్తారా కొంచెం మన ప్రొద్దుటూరు వాయిస్ యూట్యూబ్ ఛానల్కి? బర్డ్ ఫ్లూ వచ్చేది కోళ్ళకు కానీ మనుషులకు కాదు కాబట్టి అది వ్యాధి వచ్చేప్పుడు తగ్గుతుంటుంది, మళ్ళీ కొన్ని రోజుల తర్వాత మళ్ళీ ప్రజలు తింటుంటారు. చికెన్ అనేది చిన్నపిల్లలకు పెద్దలకు అందరికి చాలా ఇష్టం కాబట్టి ఆ వ్యాధి వచ్చిన కొన్ని రోజులు మటుకు మానుకుంటాం, తర్వాత అయితే మటుకు చికెన్ కుమ్ముగా తింటాం. అంటే నిన్న వారం మీరు తిన్నారా తినలేదా, లేకపోతే ఏంది ఎట్లా ఏంది అనేసి? మేము నిన్న వారం వచ్చేసి బర్డ్ ఫ్లూ అని చెప్పేసి ప్రజలను భయపడి కొంచెం తినలేదు. ఈ వారం అయితే పోయిన వారంది ఈ వారం డబల్ తిన్నామండి. చికెన్ లాలీపాప్, చికెన్ లెగ్ పీస్ అనేది నోరు ఊరుతుంటారు కాబట్టి డైలీ తింటాం సార్. ఓకే ఓకే. అంటే బర్డ్ ఫ్లూ వచ్చినా తగ్గేదే ఉండదు, చికెన్ తినేదే. మాకు నాన్ వెజ్ అంటే చాలా ఇష్టం. ఓకే అన్న, థ్యాంక్ యూ అన్న. ఇప్పుడు కోళ్ళకు వ్యాధి వచ్చింది బర్డ్ ఫ్లూ అనేసి, చికెన్ తినకూడదు అంటారు, దాని గురించి చెప్పండి. ఏముంది, అది తింటే రోగాలు వస్తాయి, అది తినకుంటే మనుషులు ఉండలేరు, అది కూడా చెప్పాలి. ఇప్పుడు మీరు నిన్న వారం తెచ్చుకున్నారా? మేమే తినము, మేము చికెనే తినడం లేదు. తినడం మానుకున్నా కాబట్టి మీకు ఏ వ్యాధి రాదు. అంటే ఇప్పుడు చికెన్ తింటే బర్డ్ ఫ్లూ వస్తుంది అంటారు, కోళ్ళకి బర్డ్ ఫ్లూ వచ్చింది, తింటే మీకు వస్తుంది, రోగాలు వస్తాయి అని అంటారు. దాని గురించి మీ అభిప్రాయం ఏంది? దాని గురించి అభిప్రాయం అంటే అది నిజంగానే జరిగింది. ఎందుకంటే మేము కూడా తిన్నాక మోషన్స్ అలా అయినాయి కాబట్టి కొంచెం దాని మీద డిపెండ్ అయ్యి నిజమే అనుకున్నాం మేము. అదే కాకుండా ఇప్పుడు జనరేషన్ కూడా అందరూ భయపడుతున్నారు, ఎందుకంటే కోళ్ళు చనిపోయేది అంతా చూపిస్తున్నారు, టీవీలో చూపిస్తున్నారు, వార్తల్లో, తర్వాత సెల్లులో కూడా పెట్టారు. చూసి దానికి మొత్తం అక్కడ జరిగిందంతా అక్కడ కోళ్ళన్నీ చనిపోయి కుప్పలుగా పడున్నాయి. కానీ మీరు నమ్మకండి, ఇలా వచ్చిందని మీరు నమ్మద్దు అని చెప్తున్నారు జనరేషన్. ఎవరు చెప్తున్నారు మీరు నమ్మద్దు, ఏం రాలేదు జనరేషన్ ప్రజలకు చెప్తున్నారు. ఎవరు చెప్పేది నమ్మద్దు అనేసి? అక్కడ వేరే వాళ్ళు ఎవరో మనకు కనపడలేదు, పక్క నుండి చెప్తున్నారు మీరు నమ్మకండి దయచేసి, ఆ కోళ్ళకి అలాంటి జబ్బు రాలే, మీరు ఎందుకు ఇలా నమ్ముతున్నారు? ఇప్పుడు అమ్ముకునే వ్యాపారస్తులు ఏం చెప్తారు, వాళ్ళు ఎవరైనా సరే అది నిజమైనా కూడా లేదు, ప్రజలు ఊరికలా చెప్తున్నారు అంతే, అక్కడ ఏం లేదు, మీరు తీసుకోండి, ఏం భయపడాల్సిన అవసరం లేదంటున్నారు. కానీ అక్కడ జరిగేది యథార్థం. అక్కడ కోళ్ళకి ఆ జబ్బు వచ్చింది, ఆ జబ్బు వచ్చిన కోళ్ళు కానీ మన అమ్మాయి తక్కువ రేటుకి అమ్ముతున్నారు, తీసుకెళ్ళండి అంటున్నారు. అది తీసుకెళ్ళి తిన్నాక మనుషులు ఆ వ్యాధుల్లో ఇబ్బంది పడుతున్నారు. అలా ఎంతమంది ఆసుపత్రిలో జాయిన్ అయ్యి చాలా ఇబ్బందులు పడుతున్నారు. అందుకని దయచేసి ఎవరే కానీ ఈ కోడి మాంసాలు, ఈ చికెన్లు కిక్కర్లు ఏమీ తినకండి, కొద్ది రోజులు ఆగండి, పర్వాలేదు అని డాక్టర్లు వాళ్ళు మనకు సలహా ఇచ్చినప్పుడు తిన్నా ఇబ్బంది లేదు, అంతవరకు తినకండి దయచేసి. ఓకే అండి, థ్యాంక్ యూ.